పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. బ్రూడింగ్ సమయంలో కోడిపిల్లలను రోజు ఎందుకు కదపాలో మీకు తెలుసా? బ్రూడింగ్‌లో ఈ తప్పు చేస్తే మీ బాయిలర్ కోడిపిల్లలు సరిగా బరువు పెరగవు. మరి ఆ తప్పేంటో తెలుసా? వాటిని కదపకపోవడం. ప్రెజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ చిక్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 2000 వెంకా 430Y బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. బాయిలర్ చిక్స్ బ్రూడింగ్‌లో ఉన్నప్పుడు చాలా బద్ధకంగా ఉంటాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ కింద మూలల్లో గుంపులుగా ఉంటాయి. దీనివల్ల ఫీడ్ సరిగా తినవు మరియు వాటర్ కూడా తీసుకోవు. కింద ఉన్న వరి పొట్టు కూడా తడిచిపోయి అమోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. అందుకే రోజుకు కనీసం 4-5 సార్లు కోడి పిల్లలను మెల్లగా కదిలించాలి. ఇలా కదిలించడం వల్ల అవి నిద్ర లేచి వెంటనే నీళ్లు తాగడం, ఫీడ్ తినడం చేస్తుంటాయి. అప్పుడు వరి పొట్టు కూడా ఆరిపోయి వ్యాధులు రాకుండా ఉంటాయి. చిక్స్ గుంపులుగా ఉన్నట్లయితే గాలి అందక మొర్టాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చిక్స్‌ని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా క్వాలిటీ బాయిలర్ చిక్స్ కావాలి అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్ సంబంధించిన టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.